డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పీల గురించి చెప్పింది. ఆదేశిక సూత్రాల గురించి చెప్పింది. ఆదేశిక సూత్రాల గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే 36 నుంచి 51 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. 36 నుంచి 51 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. 4th కొత్తగా ఒక పార్ట్ని యాడ్ చేశారు. దాని పేరే 4th ఏ పార్ట్ అనేటువంటిది. 4th ఏ పార్ట్ అనేటువంటిది 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం యాడ్ చేసినటువంటిది. అవే ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటిది, ప్రాథమిక విధులు అనేటువంటి వాటి గురించి 51 ఏ అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి ఉన్నాయి. ఇనీషియల్గా మీన్స్ 1976లో ఎన్ని ఉన్నాయి? 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేటివి. ఇప్పుడు 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. నెక్స్ట్ అది 4th ఏ పార్ట్ అయిపోయింది. 5th పార్ట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. 52 నుంచి 151 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. భారత రాజ్యాంగంలోనే లార్జెస్ట్ పార్ట్, భారత రాజ్యాంగంలోనే పెద్ద భాగం, పెద్ద పార్ట్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మళ్ళీ దీంట్లో లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, జ్యుడిషియరీ బాడీ ఉంటుంది. దీనితో పాటు కాగ్ గురించి, వీటన్నిటి గురించి నేర్చుకుంటాం సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి టాపిక్లో. నెక్స్ట్ అది 6th పార్ట్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ గురించి 152 నుంచి 237 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. 152 నుంచి 237 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము అంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ లెజిస్లేటివ్ బాడీ, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ బాడీ. దానితో పాటు ఇక్కడ ఉండేటువంటి హైకోర్టులు మరియు లోయర్ కోర్టులు అనేటువంటివి, వీటన్నిటి గురించి నేర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఇది 7th పార్ట్ అనేటువంటిది ఒకప్పుడు పార్ట్ బి రాష్ట్రాల గురించి చెప్పేది. 238 అనేటువంటి ఆర్టికల్ ప్రజెంట్ లేదు. నెక్స్ట్ 8th పార్ట్ అనేటువంటిది 239 నుంచి 242 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. ఇవి యూనియన్ టెరిటరీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ప్రజెంట్ భారతదేశంలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ అనేటువంటివి ఉన్నాయి. వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది 8th పార్ట్ అనేటువంటిది. 9th పార్ట్ అనేటువంటిది ఒకప్పుడు అంటే ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ డి రాష్ట్రాల గురించి చెప్పేది. కాకపోతే పార్ట్ డి రాష్ట్రాలు అనేటువంటివి లేవు కాబట్టి 9th పార్ట్ని ఇనీషియల్గా అంటే పార్ట్ బి అనే పార్ట్ డి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనేటువంటిది రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఏబిసిడి కేటగిరీ రాష్ట్రాలు అనేటువంటిది. కాకపోతే 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ప్రకారం ఏబిసిడి కేటగిరీలను రద్దు చేసి భారతదేశం మొత్తాన్ని కూడా 2 కేటగిరీలుగా ఏర్పాటు చేశారు. అవి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇప్పుడు ఏబిసిడి కేటగిరీలు లేవు, 2 కేటగిరీలు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు. మరి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చేశారు ఇవి? 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 14 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేస్తే ప్రజెంట్ 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయి. 9వ భాగం ఇనీషియల్గా పార్ట్ డి రాష్ట్రాల గురించి చెప్పేది. దాని 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం తీసేశాం. మళ్ళీ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 9వ భాగాన్ని మళ్ళీ
రీఇన్కార్పొరేట్ చేసుకొని 9వ భాగంలో స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి వాటిని చేర్చుకోవడం జరిగింది. లోకల్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని, పంచాయతీరాజ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని చేర్చుకోవడం జరిగింది. ఈ 9వ భాగంలో 243 ఏ నుంచి 243 ఓ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్, మొత్తం 16 ఆర్టికల్స్ దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అంటే అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, గ్రామ పరిపాలన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, లోకల్ గవర్నెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. 243 ఏ నుంచి 243 ఓ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. మళ్ళీ 9లో ఏ భాగం అనేటువంటి దాన్ని, ఏ పార్ట్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని చేర్చుకొని 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 9లో ఏ భాగం అనేటువంటి దాన్ని చేర్చుకొని దీని ప్రకారం మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని యాడ్ చేసుకోవడం జరిగింది. పట్టణ పరిపాలన గురించి యాడ్ చేసుకోవడం జరిగింది 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. 243 పి నుంచి 243 జడ్జి వరకు ఉండేటువంటి ఆర్టికల్స్, మొత్తం 18 ఆర్టికల్స్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు రెండు కూడా 1993 నుంచి అమల్లోకి వచ్చినటువంటివి. 1993వ సంవత్సరంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు రెండూ చేసుకొని గ్రామీణ పరిపాలన గురించి అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ మరియు మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినవన్నీ కూడా రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ 9లోనే ఇంకొక భాగాన్ని యాడ్ చేయడం జరిగింది. 9లో బి భాగం అనేటువంటి దాన్ని యాడ్ చేయడం జరిగింది. 9లో బి భాగం అనేటువంటి దాన్ని 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగింది. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కోఆపరేటివ్ బాడీస్, సహకార సంస్థలు అనేటువంటి వాటికి రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంస్థలకి రాజ్యాంగబద్ధ హోదా, కాన్స్టిట్యూషనల్ హోదా కల్పిస్తూ 243 ZH నుంచి 243 ZT వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ సహకార సంస్థల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. దీనిని 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు మనం సిలబస్ అయిపించుకున్నాం. చెప్పాం కదా ఇవన్నీ కూడా. ఈరోజు మన క్లాస్లో ఏ పార్ట్ గురించి చెప్పాలి అంటే 10వ పార్ట్ గురించి కూడా నాకు తెలిసి అయిపోయింది. 10వ పార్ట్ అనేటువంటిది 244 ఏ అనేటువంటి ఆర్టికల్స్ దేని గురించి చెప్తున్నాయి? షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, ఆదివాసీ ప్రాంతాల పరిపాలన, దీని గురించి కూడా నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నాం. ఒకసారి నోట్స్ తీయండి, దాంట్లో చెప్పుంటాను. షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, ఆదివాసీ ప్రాంతాల పరిపాలన అనేటువంటిది అంటే 10th పార్ట్ వరకు నేర్చుకున్నాం. ఈ రోజుటి మన క్లాసులో 11th పార్ట్ 12th పార్ట్ 11th పార్ట్ 12th పార్ట్ 11th పార్ట్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కూడా కేంద్ర రాష్ట్రాలకి మధ్య 3 రకాల సంబంధాలు ఉంటాయి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య 3 రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయి. అవి ఏంటి అంటే లెజిస్లేటివ్ రిలేషన్స్, శాసన సంబంధాలు, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, పరిపాలనా సంబంధాలు, ఫైనాన్షియల్ రిలేషన్స్, ఆర్థిక సంబంధాలు అని 3 రకాల రిలేషన్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, ఇంకా రెగ్యులర్గా మన క్లాసులోకి వెళ్ళిపోదాం. ఇంతకు ముందుదంతా కూడా జస్ట్ ఒకసారి మనం ఏం చెప్పుకున్నాము అనేటువంటి దానికి సంబంధించి ఈరోజు క్లాస్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేటువంటివి
సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్పేటువంటి రాజ్యాంగంలో చెప్పే భాగాలు ఎన్ని? 2 పార్ట్లండి. 11th పార్ట్ అనేటువంటిది 245 నుంచి 263 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. 245 నుంచి 263 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ సెంటరు స్టేట్ మధ్య ఉండేటువంటి లెజిస్లేటివ్ రిలేషన్స్ని మరియు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి. భారత రాజ్యాంగంలో ఉండేటువంటి 11వ భాగంలో 245 నుంచి 263 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి శాసన సంబంధాలు మరియు పరిపాలక సంబంధాల గురించి సమాచారం ఇస్తుంది. అంటే 2 రకాల రిలేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది 11th పార్ట్. అది లెజిస్లేటివ్ రిలేషన్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. శాసన సంబంధాలు మరియు పరిపాలన సంబంధాలు అంటే 11th పార్ట్లో 2 చాప్టర్స్ అనేటువంటి ఉన్నాయి, 2 అధ్యాయాలు అనేటువంటి ఉన్నాయి. 11th పార్ట్లో 11వ భాగంలో 2 అధ్యాయాలు అనేటువంటి ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తుంది అంటే 245 నుంచి 255 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫస్ట్ చాప్టర్, మొదటి అధ్యాయం. సెకండ్ చాప్టర్ అనేటువంటిది 2వ అధ్యాయం 256 నుంచి 263 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, పరిపాలక సంబంధాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇదండి 11th పార్ట్. 11వ భాగంలో మనం 2 విషయాలు నేర్చుకోవాలి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య శాసన సంబంధాల గురించి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పరిపాలనా సంబంధాల గురించి నేర్చుకుంటే 11th పార్ట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇది శాసన సంబంధాలు, పరిపాలక సంబంధాలు అనేటువంటివి. మనకు లెజిస్లేటివ్ బాడీ అంటే ఏంటి? శాసన నిర్మాణ శాఖ అంటే ఏంటి? ఎవరికైతే చట్టాలు చేసే అథారిటీ ఉంటుందో, శాసనం చేసే అథారిటీ ఉంటుందో దానిని శాసన నిర్మాణ శాఖ అంటాం. కేంద్రంలో శాసనాలు చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది. అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ బాడీ అంటే ఎవరు? నథింగ్ బట్ పార్లమెంట్. అదే స్టేట్ లెజిస్లేటివ్ బాడీ అంటే అర్థమేంటి? ఇక్కడ ఉండేటువంటి శాసనసభలు, అసెంబ్లీలు అనేటువంటివి, ఇక్కడ ఉండేటువంటి శాసనసభలు. అంటే శాసన సంబంధాలు అంటే ఏం నేర్చుకోవాలి అంటే కేంద్రం ఏ ఏ విషయాలకు సంబంధించిన చట్టాలు చేస్తుంది, కేంద్రం అనేటువంటిది చేసినటువంటి చట్టాలు అనేటువంటివి దాని యొక్క ఎక్స్టెంట్ ఎంత, టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఎంత, అంటే కేంద్రం చేసిన చట్టం ఎంతవరకు పనిచేస్తుంది, అదేవిధంగా రాష్ట్రము అనేటువంటిది ఏ ఏ విషయాల మీద చట్టం చేస్తుంది, రాష్ట్రం చేసినటువంటి చట్టం యొక్క అథారిటీ ఎంత ఉంది, దాని యొక్క టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంటుంది, ఆ చట్టం ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటిది. అంటే ఏ ఏ విషయాల గురించి కేంద్రం చట్టాలు చేస్తుంది, ఏ ఏ విషయాల గురించి రాష్ట్రం చట్టాలు చేస్తుంది, మరి కేంద్రానికి ఏ అంశాలపైన చట్టాలు చేసే అధికారం ఉంది, రాష్ట్రానికి ఏ అంశాలపైన చట్టం చేసే అథారిటీ ఉంది, వీటన్నిటి గురించి నేర్చుకోవడమే శాసన సంబంధాలు అనేటువంటివి. అదేవిధంగా మరి అడ్మినిస్ట్రేషన్, పరిపాలన చేసేటప్పుడు
కేంద్రం అనేటువంటిది అంటే కేంద్రం యొక్క అథారిటీ, కేంద్రం యొక్క అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఎంత ఉంటుంది, రాష్ట్రం యొక్క అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఎంత ఉంటుంది, మరి పరిపాలన చేసేటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పరిపాలిస్తాయి అనేటువంటి దాని గురించి నేర్చుకోవడమే ఈ పరిపాలనా సంబంధాలు. 256 నుంచి 263 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. దీనంతటి గురించి నేర్చుకుంటే శాసన సంబంధాలు, పరిపాలక సంబంధాలు నేర్చుకుంటే 11th పార్ట్ అనేటువంటిది అయిపోతుంది. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలలో 2 సంబంధాల గురించి నేర్చుకోవచ్చు 11th పార్టులో. అవి శాసన సంబంధాలు, పరిపాలక సంబంధాలు. అదేవిధంగా 12th పార్ట్ అనేటువంటిది నేను సెంటర్కి స్టేట్కి ఎన్ని రకాల రిలేషన్స్ ఉంటాయని చెప్పాను? 3. శాసన సంబంధాలు, పరిపాలక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, 12th పార్ట్ అనేటువంటిది 264 నుంచి 300A వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. 12th పార్ట్ అనేటువంటిది 264 నుంచి 300A వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ సెంట్రల్ స్టేట్ మధ్య ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది 264 నుంచి 300A వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. మళ్ళీ దీనిలో చాప్టర్స్ ఉంటాయి. మళ్ళీ దీనిలో ఉన్న చాప్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ చాప్టర్ అనేటువంటిది, మొదటి అధ్యాయం అనేటువంటిది కేవలం ఆర్థిక పరమైన అంశాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 264 నుంచి 291 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఆర్థిక అంశాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ది సెకండ్ చాప్టర్ అనేటువంటిది 292 మరియు 293 అనేటువంటి 2 ఆర్టికల్స్ సెంటరు, స్టేటు, డెబ్ట్స్ గురించి, అప్పుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుల గురించి అంటే కేంద్రం ఎలా అప్పులు చేయొచ్చు, రాష్ట్రం ఎలా అప్పులు చేయొచ్చు, ఎవరెవరి దగ్గర నుంచి అప్పులు తీసుకోవచ్చు అనేటువంటి విషయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అప్పుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సెకండ్ చాప్టర్ అనేటువంటిది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అనేటువంటిది దావాలు, అంటే 294 నుంచి 300 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. ఇక్కడ సూట్స్, ఆబ్లిగేషన్స్, కంట్రిబ్యూషన్స్, వివాదాలు, దావాలు, ఒప్పందాలు, ఇటువంటి వాటి గురించి. వివాదాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు, దావాలు, ఒప్పందాలు, విరాళాలు, ఇటువంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది థర్డ్ చాప్టర్ అనేటువంటిది. ఇంకా ఫోర్త్ చాప్టర్ అనేటువంటిది లాస్ట్ చాప్టర్ అండి. ఫోర్త్ చాప్టర్ అనేటువంటిది 300A అనేటువంటి ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇదండి 12th పార్ట్ అనేటువంటిది. 12వ భాగం అనేటువంటిది 264 నుంచి 300A వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ 12th పార్ట్ గురించి చెప్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి 12th పార్ట్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 12వ భాగంలో మళ్ళీ 4 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలు. సెకండ్ చాప్టర్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అప్పులకు సంబంధించినటువంటి అంశాలు. థర్డ్ చాప్టర్ అనేటువంటిది దావాలు, వివాదాలు, ఒప్పందాలు, ఇటు ఆబ్లిగేషన్స్, ఇటువంటి వాటి గురించి. ఫోర్త్ చాప్టర్ అనేటువంటిది ఆస్తి హక్కు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యాక్చువల్గా ఈ ఫోర్త్ చాప్టర్ అనేటువంటిది ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు.
ఈ 4th చాప్టర్ అనేటువంటిది రాజ్యాంగం ప్రారంభంలో లేదు. ఈ 4th చాప్టర్ని ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు? 78. ఏ అమెండ్మెంట్ అండి? యాక్చువల్గా ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి? యాక్చువల్గా 44 అండి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఏ సంవత్సరం తొలగించారు? 1970. మరి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి దీనిని ఎక్కడ తీసుకొచ్చారు? ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కులాగా, ఒక చట్టబద్ధమైనటువంటి హక్కులాగా 300A అనేటువంటి ఆర్టికల్లోకి తీసుకురావడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 44. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి? 40. మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రాథమిక హక్కులు 7 ఉండేటివి ఇనీషియల్గా. ఈ ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు అనేటువంటి దాని గురించి ఇనీషియల్గా ఏ ఆర్టికల్ చెప్పేది? ఇనీషియల్గా ఏ ఆర్టికల్? 31 అనేటువంటిది ఆస్తి హక్కు గురించి చెప్పేది. కాకపోతే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం మొరార్జీరాయ్ దేశాయ్ గవర్నమెంట్ అనేటువంటిది ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి వేసి ఒక సాధారణమైన చట్టబద్ధమైన హక్కులాగా దీనిని 12వ భాగంలో 4వ అధ్యాయంలో 300A అనేటువంటి ఆర్టికల్ ద్వారా చేర్చడం జరిగింది. అంటే ఆస్తి హక్కు అనేటువంటిది ప్రస్తుతం ఫండమెంటల్ రైట్ కాదు, ఇది ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సాధారణమైనటువంటి హక్కులాగా చేర్చడం జరిగింది. ఇది 11th 12th పార్ట్. 11th పార్ట్ దేని గురించి చెప్తుందండి? సెంట్రల్ స్టేట్ మధ్య ఉన్నటువంటి లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. 12th పార్ట్ దేని గురించి చెప్తుంది? సెంట్రల్ స్టేట్ మధ్య ఉండేటువంటి ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ప్రజెంట్ ఏ ఆర్టికల్ చెప్తుంది? 300A అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. 300A అనేటువంటి ఆర్టికల్ను ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు? 44th అమెండ్మెంట్. ఏ ఇయర్? 1978. ఓకేనా? ఇది 11th పార్ట్ 12th పార్ట్. జస్ట్ ఒక గ్లాన్స్ లాగే ఏం చెప్పిద్ది అనేటువంటిది. సరే, నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశం అనేటువంటిది యూనియన్ అంటే యూనిటరీ స్టేటస్ని కలిగి ఉందా, లేకపోతే యూనియన్ అనేటువంటి భారతదేశాన్ని యూనియన్ అని చెప్పచ్చా, లేకపోతే ఫెడరేషన్ అని చెప్పచ్చా? యూనియన్ అని చెప్పచ్చు, అంతేనా? ఫెడరేషన్ అని చెప్పడానికి లేదు. సరే, ఒకసారి చూస్తాను. భారత రాజ్యాంగంలోని ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇండియా మీన్స్ భారత్, ఇట్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంతేనా చెప్పేది? ఇండియా అనగా భారతదేశం, ఇది ఒక రాష్ట్రాల యూనియన్ అని చెప్తుంది ఆర్టికల్ 1. ఇప్పుడు చూడండి, మీకు ఇవన్నీ చెప్పానా? భారతదేశ రాజ్యాంగంలో ఉండేటువంటి ఫెడరల్ ఫీచర్స్ చెప్పానా? సమాఖ్య లక్షణాలు. భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి యూనియన్ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్ 2 ఉంటాయి. సమాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు అనేటువంటివి 2 ఉంటాయి. చెప్పానా? వీటి గురించి చెప్పానా? సమాఖ్య లక్షణాలు ఏమేమి ఉన్నాయి? అసలు సమాఖ్య అంటే ఏంటి చెప్పానా? దాన్ని మీకు నోట్స్లో చెప్పేశానా? సరే, ఒకసారి చూడండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పవర్స్ డివిజన్ జరిగితే, అధికారాల విభజన జరిగితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఉంటే అటువంటి దానిని ఏమని పిలుస్తాం? ఫెడరేషన్ అని పిలుస్తాం. అలా కాకుండా పవర్స్ అన్ని, అధికారాలన్నీ ఒకరి దగ్గరే సెంట్రలైజేషన్ జరిగితే, కేంద్రీకరించబడితే
అటువంటి దానిని ఏమని పిలవచ్చు? ఏకకేంద్రం అని పిలవచ్చు. మరి భారతదేశ రాజ్యాంగంలో భారతదేశం అనేటువంటి దానిని యాక్చువల్గా పవర్స్ అనేటువంటి వాటిని 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. అంటే భారతదేశంలో 2 రకాల ప్రభుత్వాలు ఉంటున్నాయి, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము. కేంద్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉన్నాయి. అంటే పవర్స్ డివిజన్ జరిగింది, 2 స్టేజ్ల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది? అధికారాల విభజన జరిగింది అంటే అర్థం ఏంటి? ఫెడరేషన్, సమాఖ్య. అవునా కాదా? భారతదేశం ఒక సమాఖ్య. చాలాసార్లు చెప్పాను మీకు, భారతదేశం ఏకకేంద్రం కాదు, భారతదేశం ఒక సమాఖ్య, ఫెడరల్ కంట్రీ. ఫెడరల్ కంట్రీ ఫీచర్స్ ఉన్నాయా లేవా? సమాఖ్య లక్షణాలు ఉన్నాయి కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగింది కదా. కేంద్రానికి 97 అధికారాలు ఇచ్చారు కదా, రాష్ట్రానికి 59 అధికారాలు ఉన్నాయి కదా. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగింది అంటే అర్థం ఏంటి? భారతదేశం ఒక సమాఖ్య. సమాఖ్యే. భారతదేశం అనేటువంటిది ఒక ఫెడరల్ కంట్రీ అంతే. మీరు వేరేది ఏది ఏకకేంద్రం అని ఎక్కడా చెప్పకూడదు. భారతదేశం ఒక సమాఖ్య. రాజ్యాంగం అనేటువంటిది ఏమని చెప్పింది? యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క యూనియన్ అని చెప్పింది. అంతేగాని యూనియన్, ఇండియా ఈజ్ ఏ యూనియన్ అని ఎక్కడా చెప్పలేదు. రాష్ట్రాల సమాఖ్య అని మాత్రమే చెప్పింది. ఇప్పుడు ఫెడరేషన్కి మీకు ఇది కూడా చెప్పాను. ఫెడరేషన్కి రాష్ట్రాల యూనియన్కి మధ్య డిఫరెన్స్ ఏంటి కూడా చెప్పాను. ఫెడరేషన్ అంటే 2 రకాలుగా ఫెడరేషన్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఫెడరేషన్స్ అనేటువంటివి ఎన్ని రకాలుగా ఏర్పడతాయండి? 2 రకాలు. ఎలా ఏర్పడతాయి అంటే ఫస్ట్ది బై ఇంటిగ్రేషన్, అంటే బై ఇంటిగ్రేషన్ ఆర్ బై అగ్రిమెంట్. అంటే చిన్న చిన్న ప్రాంతాలన్నీ కలిసి ఒక ఒప్పందం ద్వారా ఒక పెద్ద దేశంగా ఏర్పడితే ఇది ఒక రకమైనటువంటి సమాఖ్య. అలా కాకుండా బై డిసింటిగ్రేషన్, అంటే ఒక పెద్ద దేశం అడ్మినిస్ట్రేషన్ కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం ఈ పెద్ద దేశం అనేటువంటిది చిన్న చిన్న ముక్కలుగా విడిపోతే, చిన్న చిన్న రాష్ట్రాలుగా విడగొట్టడం జరిగితే ఇది ఒక ఫెడరేషన్. అంటే చిన్న చిన్న ప్రాంతాలన్నీ కలిసి పెద్ద దేశంగా ఏర్పడడం, ఒక పెద్ద దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న రాష్ట్రాలుగా విడగొట్టడం, ఇలా ఫెడరేషన్ అనేటువంటిది 2 రకాలుగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఫెడరేషన్లో ఉండేటువంటి ఫీచర్స్, కంప్లీట్ ఫెడరేషన్లో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి అంటే కేంద్రంలో, అంటే కేంద్రం యొక్క అధికారాల్లో రాష్ట్రాలు జోక్యం చేసుకోవు, రాష్ట్రాల యొక్క అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. అదేవిధంగా కేంద్రం యొక్క పవర్స్ సపరేట్గా ఉంటాయి, రాష్ట్రం యొక్క పవర్స్ సపరేట్గా ఉంటాయి. కేంద్రానికి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుంది, రాష్ట్రానికి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా కేంద్రానికి ఒక సిటిజన్షిప్, ఒక పౌరసత్వం ఉంటుంది, రాష్ట్రాలకి ఇంకొక పౌరసత్వం ఉంటుంది. నేను ఎక్కడ చెప్తున్నాను? కంప్లీట్ ఫెడరేషన్లో, కంప్లీట్ ఫెడరల్ కంట్రీస్లో. మరి ఈ కంప్లీట్ ఫెడరల్ కంట్రీస్లో ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక భాగం నేను ఇక్కడ ఉండలేను, ఈ దేశంలో ఉండలేను, నేను ప్రత్యేకంగా విడిపోతాను, నేను పక్కకి వెళ్ళిపోతాను అంటే వాటికి పక్కకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ భారతదేశం అనేటువంటిది చూడడానికి సమాఖ్యలాగా పనిచేసినప్పటికీ ఈ సమాఖ్య అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే ఒక పెద్ద దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా విడగొట్టారు. ఈ రాష్ట్రాలకి భారతదేశం నుంచి విడిపోయేటువంటి రైట్ లేదు. భారతదేశం నుంచి ఎప్పుడూ కూడా విడిపోవడానికి లేదు. ఒక రాష్ట్రాన్ని ఎన్ని రాష్ట్రాలుగానైనా విడగొట్టచ్చు, కానీ ఒక రాష్ట్రం దేశం నుంచి విడిపోయేటువంటి రైట్ లేదు. ఇలా రైట్ లేకుండా ఉంటే దానిని ఏమని పిలుస్తాము అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తాం. అలా భారతదేశం అంటే ఒక దేశం నుంచి విడిపోయేటువంటి రైట్ ఉంటే వాటిని ఏమని పిలుస్తాము అంటే ఫెడరేషన్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఫెడరేషన్కి అదేవిధంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్కి మధ్య డిఫరెన్స్ ఉంది. ఫెడరేషన్ అనేటువంటి దానిలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన కంప్లీట్గా జరిగి ఉంటుంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాలు సమానంగా పంపిణీ చేయబడి ఉంటాయి. అదే యూనియన్ ఆఫ్ స్టేట్స్లో కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి, రాష్ట్రాలకు తక్కువ అధికారాలు ఉంటాయి. మరి భారతదేశం అనేటువంటి దాని ఫెడరేషన్ అని ఎందుకు ప్రకటించలేదు